ఈ కోడింగ్ ట్యూటర్ అనేది ఒక పెయిడ్ ఇంటర్న్‌షిప్. దీనికి నేను ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ కానీ నేను కానీ ఏమి చేయను. మా అజా కానీ ఏమి చేయదు. సో ఎవరైతే ఈ ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటారో వాళ్ళే 3,69,000 ఇన్వెస్ట్ చేయాలి. ఆ 3,69,000 3,69,000 ఇంక్లూడింగ్ జీఎస్టీ. ఓకే. సో ఈ 3,69,000 పే చేస్తే ఆ డబ్బుని తీసుకెళ్ళి మేము ఈ ఇండస్ట్రీలో ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు వచ్చి వీళ్ళకి నేర్పిస్తారని కదా, వాళ్ళకి మేము గంటకు 10 నుంచి $25 వాళ్ళకి పే చేస్తాం గంటకి. ఎందుకు? వీళ్ళు వచ్చి వీళ్ళకి నేర్పిస్తున్నారు కదా, వీళ్ళు ఊరికే రారు కదా, సో వీళ్ళకి డబ్బులు పే చేస్తాం. ఆ ఖర్చు ఏదైతే ఉందో అది ఈ 3,69,000 నుంచి పెడతాం. కానీ అజా ఈ 3,69,000లో ఒక్క రూపాయి కూడా సంపాదించుకోవాలన్నది అజా ఉద్దేశం కాదు. అజా ఏం చేస్తుంది కోడింగ్ ట్యూటర్ ద్వారా అంటే తనకు కావాల్సిన మానవ వనరుల్ని తను సృష్టించుకుంటుంది. తనకు కావాల్సిన స్కిల్డ్ రిసోర్స్ని తను తయారు చేసుకుంటుంది కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ద్వారా. అజాకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే ఈ కోడింగ్ ట్యూటర్లో వీళ్ళు నేర్చుకున్న తర్వాత మనం ప్రాజెక్ట్లో ఇస్తాం కదా, అప్పుడు కస్టమర్ మనకి ఇచ్చే బిల్లింగ్ మన యొక్క ఆదాయం.